ఎంటీఎంసీ పరిధిలోని నవలూరులో పేద ముస్లిం మహిళలకు కాంగ్రెస్ సీనియర్ నేత షేక్ సలీం వస్త్రదానం చేశారు. ఓ రిపోర్ట్. వడ్డేశ్వరం మసీదు సెంటర్లో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ పండుగ సామరస్యానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సాధికారిక చైర్మన్ రామనాథం పూర్ణచంద్రరావు, గుంటూరు జిల్లా కాపు సాధికారిక చైర్మన్ రేమిడిశెట్టి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జంజనం శారద, తాడేపల్లి మండల అధ్యక్షులు షేక్ సుభాని, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దర్శనపు శామ్యూల్, మంగళగిరి మండల అధ్యక్షులు కొప్పాకుల కృష్ణ చౌదరి, మంగళగిరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ మున్ని, మంగళగిరి మండలం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గండికోట వెంకయ్య, జిల్లా ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ బుల్ల సమర్పణ కుమార్, దుగ్గిరాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నెమలికంటి ఆదెమ్మ, మైనార్టీ నాయకులు షేక్ జల్సా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వడ్డేశ్వరం గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా అల్లా పేరు మీద నెల రోజులు ఉపవాసం ఉండి ఆడ మగ పిల్ల పెద్దలు అందరూ కూడా ఈ రోజుతో 30 రోజులు ఉపవాసాలు పూర్తి అయిన సందర్భంగా మొహమ్మద్ ఫారూక్ గారు దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని చెప్పి మన మానవులందరూ కూడా బోధించి నమ్మకం కలిగించారు. మనం రంజాన్ పండగకి ఉపవాసాలు ఉండి నిరుపేదలకి ఈ చీరల పంపిణీ కార్యక్రమం వడ్డేశ్వరం గ్రామంలో పెట్టాం. రంజాన్ పండుగ సందర్భంగా అల్లా పేరు మీద. అట్లాగే జకాత్ 1,02,500 మన సంపాదనలో తీసి పేదలకు పంచిపెట్టాలా. అట్లాగే పిత్ర మనిషి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 120 రూపాయల కాడికి తీసి నిరుపేదలకు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి సూచనలు. ఈ నెల రోజుల్లో ఐదు జాగరణ రాత్రులు, 5 జాగారాలు ఉంటాయి. 5 జాగారాల్లో ఒక పవిత్రమైన ఖురాన్ మన భూలోకానికి వచ్చినటువంటి సందర్భంగా మనం ఈ నెల రోజుల ఉపవాసాలు నుండి 5 జాగారాలు చేస్తాం. అందుకని మొహమ్మద్ ఫారూక్ గారు తల్లిదండ్రులు నిరుపేదలనే అందరూ కూడా మన భారతదేశంలో అందరూ బాగుండాలని చెప్పి మనందరం కూడా ఉపవాసాలు ఉండి దేవుని ప్రార్థించాలి. అట్లాగే తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని చెప్పి ప్రవక్త గారు చెప్పినటువంటి అదే స్వర్గం మహోదరంతో తండ్రి అని చెప్పి ఖురాన్లో ఉంది. మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే వారు ఏదైనా కానీ ఆహారం తీసుకున్న సూర్యోదయం అయిన తర్వాత ఎటువంటి ఆహార పానీయాలు కూడా మళ్ళీ సూర్యాస్తమయ్యేంత వరకు కూడా తీసుకోకుండా కఠినంగా ఉపవాసాలు ఉండి ఈ నెల మొత్తం కూడా ఆ దైవ ప్రార్థనలో ఉండి ఈ దైవ ప్రార్థనలో ఉండటమే కాకుండా ఈ మాసంలో ఉన్నటువంటి తోటి పేద ప్రజలకు కూడా ఇదోతికంగా సహాయం చేసి వారిని ఆదుకోవాలని చెప్పి వారితో పాటు మనకి ఆర్థికంగా బలవంతులు కూడా వారితో కలిపి పండగ చేసుకోవాలని చెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ మాసంలో చేయటం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి మా మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి సలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద మహిళలకి ఈ చీరల పంపిణీ జరగటం ఎంతో ఆనందదాయకం. అట్లాగే సలీం గారితో పాటు వారి ఫ్యామిలీతో పాటు
పేదలైనటువంటి వీళ్ళు కూడా ఈరోజు పండగ రోజు కొత్త బట్టలు వేసుకొని పండగ జరుపుకుంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు సలీం గారి ఆధ్వర్యంలో వడ్డేశ్వరం మా గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా పేదవాళ్ళకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ముస్లిం మత పెద్దలు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అట్లాగే చీరలు ఇక్కడ పేదవాళ్ళకి అందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెలంతా ముస్లిమ్స్ నమాజ్ చేస్తూ ఉపవాసాలు ఉంటూ దీక్ష కలిగి ఎంతో ఉన్నతమైన ఒక మహమ్మద్ ప్రవక్త యొక్క నామాన్ని స్మరిస్తూ ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గమైన వడ్డేశ్వర గ్రామంలో రంజాన్ సందర్భంగా మరి మా ఇన్ఛార్జి గారైన షేక్ సలీం గారి ఆధ్వర్యంలో ఇక్కడ పేద ముస్లిమ్స్ మహిళలకు చీరల పంపకం జరుగుతుంది. ఆయన మరి సంపాదనలో కొంత భాగం తీసి పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. అలాంటి మహానున్న వ్యక్తికి అల్లా బాగా అన్ని ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. వడ్డేశ్వర గ్రామంలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ తాడేపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రంజాన్ పండుగ పురస్కరించుకొని వడ్డేశ్వరంలో మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ సలీం గారి ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త చెప్పినబడినటువంటి రీతిగా తనకు కలిగినటువంటి సంపాదనలో కొంత భాగము పేద ప్రజలకు పంచమని చెప్పినటువంటి మాటను బట్టి ఈరోజు సుమారు 100 మందికి ఆయన ఉచితంగా చీరలు పంపిణీ చేసి పండుగ రోజు ఈ పేద ముస్లిం స్త్రీలు ఆనందంతో గడపాలని చెప్పి మహమ్మద్ ప్రవక్త యొక్క సూచనలు నెరవేరుస్తున్నారు. ఈ శుభ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరపున వారందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు.